అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం, 7 జన్మల పుణ్యఫలం. స్వామివారి యొక్క ఈరోజు సుప్రభాత సేవ, అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర సహిత లక్ష్మీ ఐశ్వర్య హోమం, తదనంతరం ద్రవిడ వేద పారాయణతోటి బాలభోగ స్వామివారికి బాలభోగ నివేదన, అనంతరం తొలిహారతతోటి ప్రారంభమై స్వామివారికి తెల్లవారుజామున 4 గంటల నుంచి సర్వదర్శనం. స్వామివారి యొక్క దర్శనానికి అశేష జనుల భక్తులు రావడం జరిగింది. ఈరోజు అత్యంత భారీ వర్షంలో కూడా స్వామివారిని దర్శించుకోవడంగా విశేషంగా స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ గోవిందుడు ఏమడిగినా సరే నెరవేరుస్తాడు. ఒక్కసారి మీరు మొక్కుకొని 7 శనివారాలు వచ్చినట్టయితే, ఆ మొక్కు న్యాయబద్ధమైనదైతే తప్పకుండా ఆయురారోగ్యాలు పెంచే వెంకటేశ్వర స్వామి ఎంతో కృప కలిగి ఉండి అందరి కోరికలు న్యాయంగా తీరుస్తాడు. సేవకు వచ్చిన వాళ్ళకి కూడా ఎంత పెద్ద కోరికైనా సరే, అది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉన్న ఏ కోరికైనా సరే కన్ఫామ్ గా నెరవేరుతుందండి. ఇక్కడ 7 వారాలు అనేది ఇక్కడ చాలా మొక్కుబడి, చాలా నమ్మకమైనది. అలాగే చాలా దయగలిగి ఉండే వాళ్ళకి స్వామివారి ఆశీర్వచనాలు. అలాగే స్వామి దర్శనం అనేది కలియుగంలో ఏ పాపం చేసినా సరే తుడిచిపెట్టిపోయే దర్శనం వాడపల్లి వెంకటేశ్వర స్వామి. Research-based education, SAP, PEGA certifications, entrepreneurship. KL, deemed to be university. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమలైన వెంకటేశ్వర స్వామి గుడికి ఏదన్నా మొక్కులుంటే వచ్చి మీరు 7 వారాలు వచ్చి మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం అడిగితే ఏది ఇబ్బంది లేదు. అందరికీ మొక్కులు తీరుతున్నాయి. ఎంతో మంది వచ్చి మా దేవుడి వల్ల మేము బాగున్నామని చెప్పిన వాళ్ళే తప్పించి దేశ విదేశాల నుంచి ఎక్కడెక్కడి నుంచో నడిచి కూడా వస్తున్నారు. ఇక్కడ నుంచి ఆ దేవుడి మీద అంత నమ్మకం ఉంది. ఆ దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ద్రోహం చేయడు. అందుకని వెంకన్న బాబుని నమ్ముకుని మీరు 7 వారాలు వచ్చి మనస్ఫూర్తిగా మొక్కుకుని అందరూ దర్శించుకుని వెళ్ళమని కోరుకుంటున్నాం. ఓ నమో వెంకటేశ్వర. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర దేవస్థానం ఈరోజు శనివారం ఇది విపరీతంగా భక్తుల జనం వచ్చి స్వామివారి దర్శనానికి చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. అలాగే చిన్నపిల్లలకి పాలు, అలాగే భక్తులందరికీ ప్రసాదం, పులిహార ప్రసాదం కూడా అందరికీ అందజేస్తున్నాం. అలాగే వచ్చిన వారు ప్రతి ఒక్కరికి కూడా భోజనం చేసి వెళ్ళాలని అన్నదానం కూడా ఇచ్చేస్తాం భక్తులందరికీ అందేలాగా. అలాగే పోలీసు బందోబస్తు కూడా విశేషంగా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని, ఈరోజు వర్షానికి కూడా లెక్క చేయకుండా భక్తులు 60,000 నుంచి 70,000 దాకా వచ్చి దర్శనం చేసుకున్నారని మీ ద్వారా తెలియజేసుకున్నాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసాం. పోలీసు బందోబస్తు ఇస్తూ ఎక్కడ ఏ ఆటంకం లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని మీ ద్వారా తెలుసుకున్నాం. ఓ నమో వెంకటేశాయ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.